ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల విభాగం అర్జీదారులతో కిటకిటలాడింది. జిల్లా నలుమూలల నుండి తరలివచ్చిన అర్జీదారులు ఆయా సమస్యలపై దరఖాస్తులను అధికారులకు అందజేశారు. ప్రధానంగా కార్పొరేషన్ కింద రుణాలు మంజూరు చేయాలని, పెన్షన్లు రావడం లేదని, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించాలని అర్జీలు సమర్పించారు. దుబ్బగూడలో స్కూల్ కు కేటాయించిన స్థలం ఆక్రమణకు గురైందని, భూ సంబంధిత సమస్యలు పరిష్కరించాలని, ఇలా అనేక సమస్యలపై బాధితులు అధికారులను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. వాటిని పరిశీలించిన కలెక్టర్ సిక్తా పట్నాయక్ త్వరితగతిన పరిష్కరించాలని, దరఖాస్తులు పెండింగ్ లో లేకుండా చూడాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. బడి ఉంది, మేడంలు సుఖం ఉన్నారు. గవర్నమెంట్ బడి 4-5 ఏళ్ళ నుంచి మాకు ప్లాట్లు గేట్ ఇచ్చిండ్రు 4. మరి అక్కడనే బడి కావాలంటున్నాం. ఎందుకంటే కిరాయి రూమ్లు తిరిగి ఓనర్ రచుకుంటా తీసుకుంటూ ఉన్నారు. మరి ఎన్నిసార్లు మాకు ప్లాట్లు ఉన్నాయి కదా, అందులోనే అది తీసేస్తే ఆ బడి అవుతుంది. అందులో అదే అంటారు, మీ వేరేది ఏమంటలేము, మా ప్లాట్లు కాల్ చేసేయాలి. మా పిల్లగాళ్ళకి ఇట్లా ఎండల కూర్చుంటే పరిస్థితి రావద్దు. ఓనర్లు వచ్చి తీసుకుంటూ పోతే ఎండలో కూర్చుంటే పరిస్థితి రావద్దు. ఇంతకు ముందు 10 ఏళ్ళ నుంచి అట్లా నచ్చి ఉండే, అయితే ఖాళీ రూములు ఉండే కదా, వాళ్ళంటే వాళ్ళే ఇచ్చేసిండ్రు. కానీ ఇప్పుడు ఇక తీన్లే అమ్మ ఇట్లా అంటున్నారు. అయితే మాకు రెంట్ మేము కడతలేము. బడి ఉంది, మేడంలు సుఖం ఉన్నారు. గవర్నమెంట్ బడి 4-5 ఏళ్ళ నుంచి మాకు ప్లాట్లు గేట్ ఇచ్చిండ్రు 4. మరి అక్కడనే బడి కావాలంటున్నాం. ఎందుకంటే కిరాయి రూమ్లు తిరిగి ఓనర్ రచుకుంటా తీసుకుంటూ ఉన్నారు. మరి ఎన్నిసార్లు మాకు ప్లాట్లు ఉన్నాయి కదా, అందులోనే అది తీసేస్తే ఆ బడి అవుతుంది. అందులో అదే అంటారు, మీ వేరేది ఏమంటలేము, మా ప్లాట్లు కాల్ చేసేయాలి. మా పిల్లగాళ్ళకి ఇట్లా ఎండల కూర్చుంటే పరిస్థితి రావద్దు. ఓనర్లు వచ్చి తీసుకుంటూ పోతే ఎండలో కూర్చుంటే పరిస్థితి రావద్దు. ఇంతకు ముందు 10 ఏళ్ళ నుంచి అట్లా నచ్చి ఉండే, అయితే ఖాళీ రూములు ఉండే కదా, వాళ్ళంటే వాళ్ళే ఇచ్చేసిండ్రు. కానీ ఇప్పుడు ఇక తీన్లే అమ్మ ఇట్లా అంటున్నారు. అయితే మాకు రెంట్ మేము కడతలేము. బడి ఉంది, మేడంలు సుఖం ఉన్నారు. గవర్నమెంట్ బడి 4-5 ఏళ్ళ నుంచి మాకు ప్లాట్లు గేట్ ఇచ్చిండ్రు 4.